BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ కి ఇంకా తత్వం బోధపడినట్లు లేదని కూటమి శాసనసభాపక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. నెల రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలు చెబుతూ కుట్రలకు తెరలేపుతున్నారని పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు. సభలోకొచ్చే ముందు పోలీసులతో గొడవ, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం ఇవన్నీ అతడి అహంకార ధోరణికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఎలకాలం అధికారంలో కొనసాగుతారని భ్రమ నుంచి ప్రజలు బయటపడేసినా ఇంకా తానే సీఎం అనుకుంటున్నారేమోనని పవన్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చంద్రబాబుకు తాను జనసేన పార్టీ 100% సహకరిస్తుందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన జూలై 22న విపక్ష వైసీపీ నిరసనలతో హోరెత్తించింది. అసెంబ్లీ సమావేశాలకు నల్ల కండువాలతో హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగానికి ఆటంకాలు కల్పించే ప్రయత్నం చేశారు. అనంతరం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత బీఎస్సీ భేటీ ప్రారంభమైంది. ఈ భేటీకి హాజరు కాకుండా వైసీపీ దూరంగా ఉండిపోయింది. వైసీపీ తీరుపై కూటమి శాసనసభాపక్ష సమావేశంలో చర్చించారు.